రాఖీ పౌర్ణమి అనేది అక్కా చెల్లెళ్ళ, అన్నాదమ్ముల మధ్య ఉన్న అనురాగానికి, రక్షణకు ప్రతీకగా జరుపుకునే పవిత్రమైన పండగ. హిందూ క్యాలెండర్ ప్రకారం శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి నాడు ఈ పండుగను జరుపుకుంటారు. మహాభారతంలో శ్రీకృష్ణుడు శిశుపాలుడిని వధించే సమయంలో ఆయన వేలు తెగి రక్తం కారుతుంది. అది చూసిన ద్రౌపది వెంటనే తన చీర కొంగును చించి శ్రీకృష్ణుడి వేలికి కడుతుంది. దీనికి ప్రతిఫలంగా శ్రీకృష్ణుడు ద్రౌపదికి ఎల్లవేళలా రక్షణగా ఉంటానని మాట ఇస్తాడు. ఆ తర్వాత కౌరవుల సభలో ద్రౌపదికి వస్త్రాపహరణం జరుగుతున్నప్పుడు కృష్ణుడు అక్షయ వస్త్రాలను ప్రసాదించి ఆమె మానాన్ని కాపాడతాడు. పురాణాల ప్రకారం దేవతలకు, అసురులకు మధ్య సుదీర్ఘకాలం యుద్ధం జరుగుతున్నప్పుడు దానవరాజు బలి చేతిలో దేవతలు ఓడిపోతారు. అప్పుడు ఇంద్రుడి భార్య సతీదేవి విష్ణుమూర్తి ఇచ్చిన పవిత్ర దారాన్ని ఇంద్రుడి మణికట్టుకు రక్షణగా కడుతుంది. ఆ రక్షా సూత్రం ప్రభావంతో ఇంద్రుడు యుద్ధంలో విజయం సాధిస్తారు. తొలినాళ్లలో ఈ రక్షణ దారాన్ని భార్యలు తమ భర్తలకు విజయాన్ని కోరుతూ కట్టేవారని దీని ద్వారా తెలుస్తుంది. బలిచక్రవర్తి దాన గుణానికి మెచ్చి విష్ణువు ఆయన వద్దే పాతాళలోకంలో ఉండిపోతాడు. విష్ణుమూర్తిని వైకుంఠానికి తీసుకురావడానికి లక్ష్మీదేవి ఒక పేద మహిళ వేషంలో బలిచక్రవర్తి వద్దకు వెళ్లి ఆయనకు రాఖీ కట్టి సోదరుడిగా భావిస్తుంది. బలిచక్రవర్తి ఆమెకు ఏదైనా బహుమతి ఇస్తానని మాట ఇవ్వగా లక్ష్మీదేవి తన భర్త అయిన విష్ణుమూర్తిని వైకుంఠానికి పంపమని కోరుతుంది. చరిత్ర ప్రకారం రాణి కర్ణావతిపై గుజరాత్ సుల్తాన్ బహదూర్ షా దాడి చేసినప్పుడు ఆమె తన రాజ్యాన్ని కాపాడుకోవడానికి మొఘల్ చక్రవర్తి హుమాయూన్కు రక్షా సూత్రాన్ని పంపుతూ సహాయం కోరుతుంది. హుమాయూన్ ఆ రాఖీ గౌరవాన్ని నిలబెడుతూ తన సైన్యంతో చిత్తూరు వైపు బయలుదేరతాడు. బ్రిటిష్ ప్రభుత్వం 1905లో బెంగాల్ విభజన ప్రకటించినప్పుడు రవీంద్రనాథ్ ఠాగూర్ హిందువులు మరియు ముస్లింల మధ్య ఐక్యతను చాటడానికి రక్షాబంధన్ను ఒక సామాజిక ఉద్యమంగా మలిచారు. అందరూ ఒకరినొకరు రాఖీలు కట్టుకుని సోదర భావాన్ని చాటాలని ఆయన పిలుపునిచ్చారు.